Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program in LTX classes Hyderabad. Welcome to the Hindu analysis for 23rd August. మనం 23rd ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఈ సెషన్లో. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది మనకి ఆగస్ట్ 31st వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కనుక మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ జస్ట్ 50,000 రూపీస్ అనమాట. సో మీకు ఇది ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్. సో మీరు వీటిల్లో ఏ కోర్స్కైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్కి వచ్చేసి ఈ ఆఫర్ 50,000 రూపీస్ ఆఫర్ వచ్చేసి 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే regarding online or offline classes you can contact this number. Okay, and the same offer is applicable even for optional infinity program. సో ఈ స్పెషల్ ఆఫర్ అనేది మనకు 31st ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందనమాట. ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ 5 ఆప్షనల్స్ వీఆర్ ప్రొవైడింగ్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకున్నట్టయితే యూ కెన్ గెట్ దిస్ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఫర్ 22,500 రూపీస్ ఓన్లీ. అది కూడా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 31st ఆగస్ట్ లోపు మీరు ఈ ప్రైస్కే మీరు ఈ కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, లెట్ us స్టార్ట్ ద హిందూ అనాలిసిస్ ఫర్ 23rd ఆగస్ట్. 23rd ఆగస్ట్ ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుందాము. యూపీఎస్సీలో మనం అసలు ఫస్ట్ అది ఈ సిలబస్లో ఏ పార్ట్ కిందికి వెళ్తుంది అండ్ తర్వాత దాని మీద ఒకవేళ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు, మెయిన్స్లో అయితే ఎలా రావచ్చు అన్నట్టు చూద్దాం. ఓకేనా? సో ఇవాళ వచ్చినటువంటి ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే బ్రిక్స్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ గ్లోబల్ సౌత్ అని ఎవరు అంటున్నారు? మోడీ గారు అంటున్నారనమాట. సో వైల్ లీవింగ్ ఫర్ సౌత్ ఆఫ్రికా జోహానస్బర్గ్లో మనకి 15th బ్రిక్స్ సమ్మిట్ అవుతోంది కదా. సో ఈ 15th బ్రిక్స్ సమ్మిట్కి అటెండ్ అవ్వడం కోసం అని చెప్పి మోడీ గారు వెళ్తున్నారు. 22nd అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయిన ఈ సమ్మిట్ రేపటి వరకు 24th వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. జోహానస్బర్గ్లో జరగబోతోంది ఇది సౌత్ ఆఫ్రికాలో. సో ఇక్కడ ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి మోడీ గారు వెళ్తూ ఏమంటున్నారు అని అంటే బ్రిక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఫర్ గ్లోబల్ సౌత్ అని చెప్పడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి మనకి GS2 సిలబస్లో GS2 పేపర్ కింద ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్లోబల్, రీజనల్, గ్లోబల్ అండ్ మల్టీలేటరల్ గ్రూపింగ్స్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అని ఇండియా ఈజ్ ఎ మెంబర్ అని ఉంటుంది. ఆ సిలబస్లోకి వెళ్తుందనమాట. అంటే దీని మెయిన్ థీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్. మళ్ళీ దాంట్లో సబ్ థీమ్ ఏంటి అని అంటే మల్టీలేటరల్ గ్రూపింగ్స్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ ఎ మెంబర్ అనే టాపిక్ కిందికి ఈ బ్రిక్స్ అనే పర్టికులర్ టాపిక్ వస్తుందన్నమాట. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బ్రిక్స్ అనే ఒక గ్రూపింగ్కి దీన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకోవాలి ఇండియా టు అచీవ్ గ్లోబల్ సౌత్ అని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. అయితే అసలు ఈ బ్రిక్స్ సమ్మిట్ దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ 15th బ్రిక్స్ సమ్మిట్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అంటే మనకి పోస్ట్ కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత ఇన్ పర్సన్గా జరుగుతున్నటువంటి ఫస్ట్ సమ్మిట్ ఇది. ఓకేనా? అంటే కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత వర్చువల్గానే బ్రిక్స్ సమ్మిట్స్ అన్నీ అవుతూ వచ్చాయి. ఇది యాక్చువల్గా బ్రిక్స్ సమ్మిట్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతుందన్నమాట. ఇది ఒక యాన్యువల్గా అంటే లైక్ ఎవ్రీ ఇయర్ బ్రిక్స్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్ లేదా హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే బ్రిక్స్ అనే గ్రూపింగ్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఏంటి. బ్రిక్స్ అంటే ఇది ఒక యాక్రోనిమ్ లాంటిది ఫర్ ద కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కదా. సో ఈ బ్రిక్స్ అనే సమ్మిట్ని మనం దేనికోసం అంటే లైక్ ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్
పర్టికులర్గా ఇండియాకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అంటే బ్రిక్స్ అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ని, దీని యొక్క సిగ్నిఫికెన్స్ని మనం కనుక చూస్తే ఈ 5 కంట్రీస్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటాం వీటిని. ఓకే, ఎమర్జింగ్ ఎకానమీస్ లేదా బిగ్ 5 నేషన్స్ అని కూడా అంటారు. ఎమర్జింగ్ ఎకానమీస్ అనైనా మనం వీటిని అనొచ్చు. ఓకేనా, ఎందుకు అనంటే ద ఇంపార్టెన్స్ కెన్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ కొన్ని ఫ్యాక్ట్స్ దీనికి సంబంధించి మనం చూస్తే అక్కడే వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలిసిపోతుంది. ఏంటి ఆ ఫ్యాక్ట్స్ అంటే ఈ 5 నేషన్స్ దే రిప్రజెంట్ 42%, అప్రాక్సిమేట్ ఫిగర్స్ చెప్తున్నాను, 42% ఆఫ్ ద టోటల్ వరల్డ్ పాపులేషన్. 42% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా, టోటల్ ల్యాండ్ ఏరియా, 30% ఆఫ్ టోటల్ ల్యాండ్ ఏరియా అండ్ 25%, అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ గ్లోబల్ జీడిపి అండ్ ఇంకా 16% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, 16% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఎమర్జింగ్ ఎకానమీస్ 5 ఉన్నటువంటి ఈ గ్రూప్ అయిన బ్రిక్స్ అనే గ్రూపింగ్ అండ్ ఆ సమ్మిట్ దాని యొక్క అవుట్కమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది మనకు దీంట్లో తెలుస్తుంది. అవునా, సో పర్టికులర్గా ఇది ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే జియో పాలిటిక్స్ అంటాము. ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇండియాకి ఇట్ హ్యాస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ విత్ యుఎస్ తోటి మనం ఇండియా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, యాజ్ వెల్ యాజ్ రష్యా తోటి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఈ బ్రిక్స్ అనేది మనకు కౌంటర్ వెస్ట్రన్ నెరేటివ్ అని అంటామన్నమాట. అంటే వెస్ట్రన్ వరల్డ్, వెస్ట్రన్ కంట్రీస్ని కౌంటర్ చేయడానికి ఏర్పాటైన ఒక గ్రూప్గా దీన్ని చూస్తే అప్పుడు మనం యూఎస్కి అగెయిన్స్ట్గా వెళ్ళినట్టు. అలా అని చెప్పి యూఎస్ సైడ్ మనం టిల్ట్ అవ్వాల్సి వస్తుంది అని అంటే అప్పుడు మనం రష్యాకి అగెయిన్స్ట్ అవుతాము. బట్ ఇండియా షుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ 2 నేషన్స్ అనమాట, యూఎస్కి ఇంకా రష్యాకి. అట్లాంటప్పుడు యూఎస్ లెడ్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఇండియా మెంబర్గా ఉండాలి అండ్ రష్యా ఉన్నటువంటి గ్రూపింగ్స్ అయినా లైక్ బ్రిక్స్ కానీ లేకపోతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఇండియా మెంబర్గా ఉంటూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇండియాకి. అంటే జియో పాలిటిక్స్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఇండియా ఇట్ నీడ్ లైక్ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్, ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు బ్యాలెన్స్ ద యుఎస్ యాజ్ వెల్ యాజ్ రష్యా. అండ్ ఇంకోటి రష్యా చైనా మధ్య ఉన్న టైస్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది అనమాట ఇండియాకి. ఓకేనా, సో ఇండియాకి అందుకని ఈ బ్రిక్స్ అనే గ్రూపింగ్ మనకి ఇంపార్టెంట్. ఓకే, అంటే జియో పాలిటిక్స్కి ఇది ఇంపార్టెంట్ అంటున్నాం. రెండోది వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కోసం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కోసం ఎందుకు గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కోసం బ్రిక్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అంటే మనం ఇందాక చూసాము దట్ ఏంటి 16% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ ద గ్లోబల్ జీడిపికి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో కానీ కూడా ఏమవుతోంది అని అంటే మనకి బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని అంటాము, వరల్డ్ బ్యాంక్ని ఇంకా ఐఎంఎఫ్ని కదా. ఈ బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రెండిట్లోనూ మనకి వెస్ట్రన్ కంట్రీస్ యొక్క డామినేషన్నే చూస్తున్నాము ఈ 2 కంట్రీస్. అండ్ దీస్ ఆర్ నాట్ లైక్ ఇక్కడ ఒక క్రిటిసిజం ఏంటి ఈ రెండింటి మీద అంటే ఇవి డెవలపింగ్ కంట్రీస్కి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఓకేనా, డెవలపింగ్ కంట్రీస్ని ప్రాపర్గా విత్ ఫినాన్సెస్ సపోర్ట్ చేయట్లేదు వరల్డ్ బ్యాంక్ ఇంకా ఐఎంఎఫ్ అంటాం కదా మనకి. సో ఇవి 2 కూడా వీటిని సపోర్ట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో వీటిని కౌంటర్ చేయడం కోసం అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అండ్ మానిటరీ సిస్టంలో రీఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో, అంటే గ్లోబల్ ఆర్డర్ని కూడా మనము లైక్ బ్యాలెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ బ్రిక్స్ అనే ఈ కమ్యూనిటీ అంతా కలిసి ముందుకొచ్చి ఏం తీసుకొని రావడం జరిగింది, ఎన్డీబీని తీసుకొని రావడం జరిగింది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు.
సో ఈ ఎన్డీబీని తీసుకొని రావడం జరిగిందనమాట. అసలు ఈ ఎన్డీబీ పెట్టాలి అన్న ఐడియాని ప్రపోజ్ చేసింది కూడా ఇండియానే. ఓకేనా. సో ఇదేంటంటే ఒక వరల్డ్ బ్యాంక్ ఒక కౌంటర్ ఆర్గనైజేషన్ లాంటిది అని చెప్పచ్చు. అంటే గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ కోసం కూడా బ్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇన్ ఆర్డర్ టు కర్బ్ టెర్రరిజం, మనము జియో పాలిటిక్స్ చూసాము, ఎకనామిక్ ఆర్డర్ చూసాము, ఇప్పుడు ఏంటి అని అంటే టెర్రరిజంని కౌంటర్ చేయడానికి కూడా ఇండియాకి బ్రిక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు తెలుసు దట్ ఆల్రెడీ మనకి నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి చోట చైనా లైక్ కొంతవరకు మనం దాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాగా అనొచ్చు. చైనా వల్ల మనకు అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ఏరియాస్ డిస్టర్బ్డ్గా ఉన్నాయి కదా. సో అట్లాంటి వాటిని మనం కర్బ్ చేయాలి అని అంటే బ్రిక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం చైనాతోటి కొంత మంచి రిలేషన్స్ని కనుక మనం మెయింటైన్ చేసినట్టయితే ఈ టెర్రరిజం అనే దాన్ని కొద్ది వరకు మనం తగ్గించే అవకాశం ఉంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. అండ్ అంతేకాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇండియాకి బ్రిక్స్ ప్లాట్ఫామ్ దేనికోసం కావాలి అని అంటే గ్లోబల్ గ్రూపింగ్స్లో ఇండియాకి బ్రిక్స్ ప్లాట్ఫామ్ యొక్క సపోర్ట్ చాలా అవసరము. గ్లోబల్ గ్రూపింగ్స్లో బ్రిక్స్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఇండియాకి ఏ విధంగా లభిస్తుంది అని అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే యుఎన్ఎస్సి ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇండియా ఎప్పటి నుంచో ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తోంది. ఓకేనా. సో యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నప్పుడు పర్మనెంట్ మెంబర్షిప్ కనుక మనకు వస్తే మన న్యూక్లియర్ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయన్నమాట. ఓకేనా. సో ఎన్ఎస్జీలో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనే గ్రూపింగ్లోను యుఎన్ఎస్సిలోను ఇండియా పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంటే దానికి ఒక పెద్ద రోడ్ బ్లాక్ లాగా అంటే ఒక పెద్ద అడ్డంకి లాగా ఉన్నది ఇండియాకి ఎవరు అని అంటే చైనా. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూస్తే బ్రిక్స్ అనేది ఇండియా చైనాతోటి యాక్టివ్గా ఎంగేజ్ అవుతూ ఇండియాకి చైనాకి మధ్య ఉన్న మ్యూచువల్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి చైనాతో మనం కనుక యాక్టివ్గా ఎంగేజ్ అవుతూ ఉన్నామనుకోండి, చైనా మనకి యుఎన్ఎస్సిలో తర్వాత ఎన్ఎస్జీలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం మనం ట్రై చేసేటప్పుడు అడ్డుపడకుండా ఉండే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా మిగతా అదర్ పార్ట్నర్ కంట్రీస్ యొక్క సపోర్ట్ కూడా ఇండియాకి లభిస్తుంది కదా ఈ మెంబర్షిప్ కోసం ట్రై చేసేటప్పుడు. సో కాబట్టి ఇండియాకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బ్రిక్స్ ప్లాట్ఫామ్ అనేది అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. అందుకనే మనము ఇక్కడే ఒక పాయింట్ చెప్పుకుంటాము, లైక్ నిన్న వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఏంటనంటే ఇండియా అండ్ చైనా మస్ట్ యూజ్ బ్రిక్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ రాదర్ దాన్ ఏ వాల్. అంటే ఇండియా మరియు చైనా బ్రిక్స్ అనేదాన్ని మనం యాక్చువల్గా దీన్ని బ్రిక్స్ అంటే ఇటుకలు అన్న అర్థంతో చూస్తే ఇట్ మస్ట్ యూజ్ ద బ్రిక్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, ఇల్లు కట్టుకోవడానికి వాడాలి కానీ రెండింటి మధ్య గోడ కట్టేయడానికి కాదు. అంటే ఆ రెండింటి మధ్య ఉన్న డివిజన్స్ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఇంకా తగ్గించి కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇంకా అడ్డుగోడలు కట్టుకోవడానికి కాదు. సో అట్లాంటి దానికోసం బ్రిక్స్ అనే ప్లాట్ఫామ్ని ఇండియా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఏమన్నారు అని అంటే గ్లోబల్ సౌత్. ఓకేనా. అంటే ఇప్పుడు మొత్తం గ్లోబల్ సౌత్ వైపు చూస్తోంది, మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా నార్త్ నుండి సౌత్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ అంతా కూడా. సో గ్లోబల్ సౌత్ని అచీవ్ చేయాలి అని అంటే బ్రిక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కింద యూజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి వాటిల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది పీపీపీ టర్మ్స్లో చూస్తే బ్రిక్స్ యొక్క జీడిపి కంట్రిబ్యూషన్ అంటే లైక్ టోటల్ గ్లోబల్ జీడిపిలో మొత్తం మనకి ఆల్మోస్ట్ 30 to 31% ఉందన్నమాట ఇన్ పీపీపీ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ జీడిపి. ఓకేనా. అయితే ఇంత కంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ అంటే ఇంత షేర్ ఉన్నప్పటికీ గ్లోబల్ జీడిపిలో ఈ బ్రిక్స్ నేషన్స్కి ఈ ఐఎంఎఫ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రము 15% షేర్ మాత్రమే ఉంది. ఓకేనా. ఐఎంఎఫ్లో మాత్రము
15% కన్నా ఎక్కువ మనకి అంటే షేర్ అనేది లేదనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇంత పర్సంటేజ్ మనం గ్లోబల్ జీడిపికే కంట్రిబ్యూట్ చేస్తున్నా అందులో హాఫ్ మాత్రమే ఐఎంఎఫ్లో మనకి షేర్ ఉండడము అనేది ఒక పెద్ద నెగిటివ్ కింద చూస్తున్నాను అనమాట. అంటే ఈ ఐఎంఎఫ్ ఇట్లాంటివన్నీ కూడా వెస్ట్రన్ నేషన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఒక యాంటీ వెస్ట్ ఐడియాలజీ అనేది డెవలప్ అవుతుందన్నమాట ఈ బ్రిక్స్ నేషన్స్ మధ్య. ఓకేనా. సో కాబట్టి ఈ బ్రిక్స్ అనేవి గ్లోబల్ సౌత్కి ఒక వాయిస్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా. బ్రిక్స్ అనేది గ్లోబల్ సౌత్కి ఒక వాయిస్ కింద మనం యూజ్ చేసుకొని మన యొక్క కన్సర్న్స్ని తెలియజెప్పచ్చు అని చెప్తున్నారనమాట. ఓకేనా. సో ఇవన్నీ అండ్ వీటిలో ఉన్న కొన్ని రెగ్యులేటరీ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా సరే ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డెమోక్రటిక్ ఫంక్షనింగ్గా లేవు అని క్రిటిసిజం అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు అని అంటే గ్లోబల్ నార్తా, గ్లోబల్ సౌతా ఇవన్నీ కాదు. ఓకేనా. సో వాట్ ద వరల్డ్ రియల్లీ నీడ్ ఈజ్, అసలు మొత్తం ప్రపంచానికి ఏం కావాలి అని అంటే ఒక రిప్రజెంటేటివ్ గ్లోబల్ ఎకనమిక్ గవర్నెన్స్ అనేది ఉండాలి. ఓకేనా. అంటే గ్లోబల్ నార్త్ వద్దు, గ్లోబల్ సౌత్ వద్దు, అంటే దానికి ఏదైనా కానివ్వండి ఎట్లా ఉండాలి అని అంటే డెమోక్రటిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్ ఉండాలి, ఒక ప్రాపర్ గవర్నెన్స్ సిస్టమ్ అనేది ఉండాలి. వాట్ ఎవర్ మే బీ ద ఇన్స్టిట్యూషన్, అది ఐఎంఎఫ్ఏ కావచ్చు, వరల్డ్ బ్యాంకే కావచ్చు, ఎన్డీబీఏ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాం, బ్రిక్స్ నేషన్స్ ఏమని అడుగుతున్నాయి, డీడాలరైజేషన్ చేద్దాం, అంటే డాలర్ అనేది యూజ్ చేయొద్దు, మన రీజనల్ కరెన్సీస్నే యూజ్ చేయాలి ఇట్లా అని డాలర్కి అగెయిన్స్ట్గా కౌంటర్ కరెన్సీస్ని తీసుకొని రావడం, బ్రిక్స్ కరెన్సీ అని తీసుకొని రావడము ఇట్లాంటివి ట్రై చేస్తున్నాయన్నమాట. సో ఇట్లా మొత్తం లైక్ ఎంటైర్ రీఫార్మ్స్ తెచ్చినా పర్లేదు. ఓకేనా. అంటే గ్లోబల్ సౌత్ అనే దాన్ని అంత హైలైట్ చేసినా పర్లేదు, లేదా గ్లోబల్ నార్త్ ఉన్నా పర్లేదు. మొత్తానికి కావాల్సిండేది ఏంటి అని అంటే ఒక గవర్నెన్స్ సిస్టమ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అని అప్పుడు మాత్రమే మొత్తం వరల్డ్ ఎకానమీ అనేది ప్రాస్పర్ అవుతుంది అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఆ వరల్డ్ ఎకానమీ ప్రాస్పర్ అవ్వడం కోసము బ్రిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ అనేవి ఒక గైడింగ్ స్పిరిట్గా, అంటే లైక్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఊతంగా మనం దీన్ని వాడుకోవచ్చు అని ఆన్సర్లో మనం కన్క్లూడ్ చేసి రాసేయచ్చు అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా ఇది అండ్ మన బ్రిక్స్ మొత్తం సమ్మిట్ అంతా అయిపోయిన తర్వాత దాని అవుట్కమ్స్ ఏంటి అని మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఆర్టికల్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఏ స్ట్రాంగ్ కేస్ టు రీస్టోర్ సెక్షన్ 8 of 4 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ నుండి మనకి ఫ్యూ మంత్స్ నుండి న్యూస్లో ఉంటూనే ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఆర్పీ యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనమాట. ఓకేనా. దీంట్లో మళ్ళీ పర్టికులర్గా ఈ సెక్షన్ 8 of 4 అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా న్యూస్లో ఉంటున్నటువంటి సెక్షన్ అనమాట. ఇది పర్టికులర్గా ఇట్లాంటి సెక్షన్స్ లైక్ ఈ యాక్ట్ మీద అయితే మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిలబస్లో ఎక్కడ మనం చదవాల్సి ఉంటుంది అంటే GS 2లో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో మనకి డైరెక్ట్గా కీవర్డే ఉంది సిలబస్లో. ఏంటంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, సింపుల్గా RPA అని అంటాము. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 and 51 అని మనకి సిలబస్లోనే డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదే ఈ టాపిక్ అనమాట. ఓకేనా. అయితే అసలు ఇదేంటి, ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ ఏంటి అని అంటే ఏ స్ట్రాంగ్ కేస్ టు రీస్టోర్ సెక్షన్ 8 of 4 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. రీస్టోర్ చేయడము అంటే ఏంటి, మళ్ళీ తిరిగి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అని, అంతే కదా. స్ట్రాంగ్ కేస్ టు రీస్టోర్ అంటే సెక్షన్ 8 of 4 అనేది తీసేయడం జరిగింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్తున్నది ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్, అంటే దీని సారాంశం. అవునా. సో అసలు ఫస్ట్ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది మనకి ఎక్కడొస్తుంది, ఎందుకు వస్తుంది అండ్ దాంట్లో సెక్షన్ 8 of 4 అంటే ఏంటి, ఇదంతా దేని గురించి చెప్తుంది అన్నది మనం ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చూడాల్సిన అవసరం ఉంది అని అంటే ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్టోరల్ డెమోక్రసీ. అవునా. ఇండియా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్టోరల్
డెమోక్రసీ కదా, ఎలక్టోరల్ డెమోక్రసీ అని అంటున్నాము. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్తున్నాము అంటే వీ నీడ్ టు జస్టిఫై ఇట్ కదా. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్టోరల్ డెమోక్రసీ అని అంటున్నాము. ఎంత పెద్దది అని అంటే అవర్ ఎలక్టోరేట్ హ్యాస్ ఎక్స్పాండెడ్. ఎంత నుంచి ఎంతకు ఎక్స్పాండ్ అయింది? ఇప్పుడు మనది ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అంటే 1951 ఆ టైంలో చూద్దాము. 51లో 362 మిలియన్ ఓట్స్ ఉన్నాయి 1951లో. అయితే ప్రస్తుతం అది ఎంతకు పెరిగింది అని అంటే ఈ 362 మిలియన్ ఉన్నది 1.25 బిలియన్ 1.25 బిలియన్కి ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో దీంట్లో మనకి 1951లో 362 మిలియన్ ఓటర్స్ ఉన్నది 1.25 బిలియన్ ఓటర్స్ అవ్వడం జరిగింది. అయితే అసలు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది మనకి ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అండ్ దీంట్లో ఏముంటుంది అని అంటే మనకి ఇప్పుడు ఇండియాని ఏమంటున్నాం మనము, ఇండియాలో ఉన్నది ఏంటి, పార్లమెంటరీ ఫామ్ కదా, పార్లమెంటరీ డెమోక్రసీ అని అంటున్నాము. సో పార్లమెంటరీ డెమోక్రసీ అంటే ఏంటి అని అంటే ఇండియాలో ఉన్న వీళ్ళు లైక్ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళని ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది కదా. సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ అని అంటే పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్, అవునా, బై యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే 18 ఇయర్స్ దాటిన ఎవరైనా డైరెక్ట్గా ఓట్ వేసి తమ రిప్రజెంటేటివ్స్ని ఎలెక్ట్ చేసుకుంటారు. ఎయిదర్ ఇట్ కెన్ బి ఎమ్మెల్యేస్ ఇన్ కేస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ లేదా ఎంపీస్ ఇన్ కేస్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పి ఉంది కదా. సో అట్లా ఎంపీలుగా లేదా ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏమైనా పర్టికులర్గా క్వాలిఫికేషన్స్ లేదా డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అంటే ఒక వ్యక్తి పలానా వ్యక్తి మాత్రమే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా క్వాలిఫైడ్ అంటే అతను మాత్రమే పోటీ చేయగలడు అని కానీ, లేదా పలానా వ్యక్తులు పోటీ చెయ్యలేరు అని కానీ, ఓకేనా. సో వీళ్ళు మాత్రమే పోటీ చెయ్యాలి అని లేదా వీళ్ళు అసలు పోటీకి అనర్హులు అని కానీ ఉందా, ఎక్కడైనా మెన్షన్ చేయడం జరిగిందా అని అంటే ఈ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి మనకి ప్రిలిమ్స్లో కూడా చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఫస్ట్ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ చూసి ఆ తర్వాత దాని మీద క్వశ్చన్ పర్టికులర్గా ఎలా వచ్చింది అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే యాజ్ పర్ ఆర్టికల్ 84 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ నెంబర్ 84, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 84 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది అని అంటే ఏ పర్సన్ ఈజ్ క్వాలిఫైడ్ టు బి ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రొవైడెడ్. ఎప్పుడెప్పుడు అతను క్వాలిఫైడ్ అవుతాడు ఎంపీగా ఎలెక్ట్ అవ్వడానికి అని అంటే ఫస్ట్ వచ్చేసి హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ అతను రాజ్యసభకి కనుక కంటెస్ట్ చేస్తున్నట్టయితే అతని మినిమం ఏజ్ 30 ఇయర్స్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ అయితే కనుక మినిమం ఏజ్ 25 ఇయర్స్ అయి ఉండాలి. ఓకేనా. సో ఇది ఏజ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇవి రెండు కాక మనకి ఏమని ఉంటుంది అని అంటే అండర్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ అంటే ఇంకేదైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా పెట్టాలి అని అనుకుంటే పార్లమెంట్ బై ఎనీ లా పెట్టచ్చు, తీసుకొని రావచ్చు అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ హీ మస్ట్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ రెండోది వచ్చి ఇన్ కేస్ ఆఫ్ రాజ్యసభ అయితే అతనికి 30 ఇయర్స్ అయి ఉండాలి, ఇన్ కేస్ ఆఫ్ లోక్సభ అయితే అతనికి 25 ఇయర్స్ అయి ఉండాలి. ఇవి రెండు కాక పార్లమెంట్ బై ఎనీ లా ఏదైనా ఒక చట్టం ప్రకారం క్వాలిఫికేషన్స్ని ఏమైనా కొత్తగా యాడ్ చేసినట్టయితే దెన్ అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇవి క్వాలిఫికేషన్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనము డిస్క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్క్వాలిఫికేషన్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏమేమి ఉన్నాయి డిస్క్వాలిఫికేషన్స్ అని అంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 102
ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం న్యూస్లో ఉన్నది కూడా ఈ ఆర్టికల్ నెంబర్ 102 ఆఫ్ ద కాన్స్టిట్యూషనే. ఓకేనా. సో దీని ప్రకారము డిస్క్వాలిఫైడ్ ఎప్పుడు అవుతాడు అని అంటే, ఒక పర్సన్ ఎంపీగా ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారు అంటే, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నట్టయితే, అండర్ యూనియన్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఇదన్నమాట, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నట్టయితే, లేదా అన్సౌండ్ మైండ్ అయితే, లేదా అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అయినట్టయితే, లేదా ఇఫ్ హీఈస్ సీజ్డ్ టు బీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే, అంటే ఇండియన్ సిటిజన్షిప్ని అతను కోల్పోయినట్టయితే, దెన్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ యాజ్ ఎంపీ అనమాట, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. అండ్ ఈ 4 చెప్పి 5th ఏమని అంటుంది, మళ్ళీ అగైన్ పార్లమెంట్ బై ఎనీ లా ఇంకేమన్నా కొత్త డిస్క్వాలిఫికేషన్స్ని యాడ్ చేస్తే అవి కూడా ఇంక్లూడ్ అవుతాయి అని ఆర్టికల్ నెంబర్ 102 చెప్తుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, అన్సౌండ్ మైండ్, అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్, సిటిజన్ ఆఫ్ ఇండియా కానట్టయితే, దెన్ ఇంకొకటి వచ్చేసి పార్లమెంట్ బై ఎనీ లా తీసుకొని రావచ్చు అని చెప్పి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి 3rd అండ్ ఇక్కడ ఉన్నటువంటి 5th పాయింట్. సో ఇక్కడ మనకి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉన్నవైతే ఈ 4 డిస్క్వాలిఫికేషన్స్, అండ్ ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉన్నవైతే ఈ 2 క్వాలిఫికేషన్స్. కానీ కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పింది, పార్లమెంట్ ఏదైనా చట్టం ద్వారా కొత్తవి యాడ్ చేయొచ్చు లేదా తీసేయచ్చు ఇట్లా అని చెప్పడం జరిగింది కదా. సో దీని ప్రకారం తీసుకొని వచ్చిండేదే పార్లమెంట్ బై ఎనీ లా అని అంటున్నారు కదా. సో పార్లమెంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇట్ ఎనాక్టెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఓకేనా. పీపుల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్కి సంబంధించి తీసుకొని వచ్చినటువంటి ఒక యాక్టే ఏది అని అంటే, ఇట్ లెట్ ఈ 3rd కండిషన్ ఏదైతే ఉందో, ఇట్ లెట్ ద పార్లమెంట్ టు ఇంక్లూడ్ అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఇన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. అది 1950 ఒకటి ఉంది అండ్ 1951 ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు న్యూస్లో ఉన్నది వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనమాట. అండ్ దీని ప్రకారము కొత్తగా యాడ్ అయిన క్వాలిఫికేషన్స్ ఏవి అంటే, క్వాలిఫికేషన్స్ ఒకటి మనం ఇప్పుడు ఒకసారి చూస్తే, హీ మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ అన్ ఓటర్, అంటే ఒక ఓటర్గా నమోదు అయి ఉండాలి కంపల్సరీగా, అది ఫస్ట్ వన్. అండ్ అంటే ఎలిజిబుల్ టు ఓట్ అయి ఉండాలన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాట్ ఈ ఓటర్గా అతను ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అయితే పోటీ చేస్తున్నాడో అదే కాన్స్టిట్యుయెన్సీలోనే అతను ఓటర్ అయి ఉండాలి అన్న అవసరం అయితే లేదు. ఓకేనా. నాట్ నెససరీలీ ఫ్రమ్ ద సేమ్ కాన్స్టిట్యుయెన్సీ ఫ్రమ్ విచ్ హీ ఈజ్ కంటెస్టింగ్, అది కూడా ఒక పాయింట్. అండ్ థర్డ్ వచ్చేసి ఇఫ్ హీ ఈజ్ కంటెస్టింగ్ ఫర్ ద ఎస్సీ సీట్ ఆర్ ఎస్టీ సీట్ ఆర్ ఎనీ రిజర్వ్డ్ సీట్, అంటే ఏదైనా కొంతమందికే రిజర్వ్డ్ ఉంటుంది కదా, ఉమెన్కి కానీ లేదా ఎస్సీకి కానీ లేదా ఎస్టీకి కానీ అట్లా అని చెప్పి. సో ఏదైనా ఒక రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్కి కనుక అతను కంటెస్ట్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా అతను ఆ రిజర్వేషన్కి సంబంధించిన అతనే అయి ఉండాలి అన్నది ఇంకొక క్వాలిఫికేషన్ అనమాట. సో ఈ కొత్త మూడింటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇవి 2. ఇక్కడ సెకండ్ది ఏంటి అని అంటే, ఓటర్గా ఉండాలి, నాట్ నెసరీలీ ఫ్రమ్ ద సేమ్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేయచ్చు. ఓకేనా. ఇవి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కొత్తగా యాడ్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్. అండ్ డిస్క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాం, ఈ 5th దాని ప్రకారము ఇది మళ్ళీ కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ని కూడా తీసుకొని రావచ్చు కదా. సో అవి ఏవి అని అంటే చాలా ఉన్నాయి. వాటిల్లో ఇంపార్టెంట్వి ఏవేవి అంటే, ఇప్పుడు మనకి న్యూస్లో ఉన్నది ఏది, అసలు మిగతావి ఏవి అని అంటే, ఎలక్షన్ అఫెన్సెస్లో ఏదైనా లైక్ ఎలక్షన్కి సంబంధించి కరప్ట్ ప్రాక్టీసెస్లో ఒక పర్సన్ కనుక గిల్టీ అని ప్రూవ్ అయితే దెన్ వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అండ్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఖర్చులు. సో ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ని టైం లోపల లాడ్జ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర. ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఇవంతా కూడా క్లియర్గా చూపించాల్సి ఉంటుందన్నమాట. సో అవి చూపించలేకపోతే, ఓకేనా, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర చూపించలేకపోతే దెన్ అప్పుడు కూడా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ కిందికి రావడం జరుగుతుందన్నమాట. అండ్ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్స్లో కానీ వర్క్స్లో కానీ
ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి అని కనుక తెలిస్తే, ఓకేనా, అప్పుడు అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి వర్క్స్కి వీటికి ఎంపీస్కి సంబంధం ఉండకూడదు అన్న ఉద్దేశంతో, అంటే నెపోటిజం ఇట్లాంటివి చూపించవచ్చు కదా వాళ్ళు, కాబట్టి ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో దీన్ని కూడా ఒక డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్ కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చేర్చడం జరిగింది. ఓకే, అది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లైక్ ఏదైనా 25% కన్నా ఎక్కువ గవర్నమెంట్కి స్టేక్ ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్లోనూ వీళ్ళు డైరెక్టర్గా కానీ మేనేజర్గా కానీ ఉండకూడదు. ఓకేనా, గవర్నమెంట్ షేర్ 1/4 కన్నా ఎక్కువ అంటే 25% స్టేక్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అలాంటి ఆర్గనైజేషన్స్లో వీళ్ళు డైరెక్టర్గా లేదా మేనేజర్గా ఉండడానికి, మేనేజింగ్ పర్సనల్గా ఉండడానికి లేదు. ఓకేనా, సో ఇట్లా అండ్ ఎనిమిటీని ప్రమోట్ చేయకూడదు, అంటే లైక్ శత్రుత్వం పెంచే విధంగా, రెండు గ్రూప్స్ మధ్య వైరం పెంచే విధంగా మాట్లాడడం కానీ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. అండ్ సోషల్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ క్రైమ్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి, అన్టచబిలిటీ, సతీ, డౌరీ, ఇట్లాంటివన్నీ సోషల్ క్రైమ్స్ కిందికి వస్తాయి. సో వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఇట్లాంటివి ఏవి చేసినా కూడా ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవుతాడు. వీటన్నిటికన్నా ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డిబేటెడ్ ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటి పర్టికులర్ డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఏమని ఉంటుంది, మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమని ఉంటుంది అంటే హీ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ కన్విక్టెడ్ ఫర్ యాన్ అఫెన్స్. అంటే ఏదైనా ఒక తప్పు, ఒక అఫెన్స్కి అతను కన్విక్టెడ్ అంటే అతను గిల్టీ అని ప్రూవ్ అవ్వకూడదు. అంటే ఎలాంటిది అయి ఉండకూడదు అది అని అంటే దట్ రిజల్ట్స్ ఇన్ ఇంప్రిజన్మెంట్, అంటే అతనికి జైలు శిక్ష, దాని కారణంగా జైలు శిక్ష, ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 or more years, అంటే 2 years కన్నా ఎక్కువ, 2 years లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడేంత అఫెన్స్ ఏదైనా ఒక వ్యక్తి చేశాడు అని అన్నట్టయితే దెన్ అతను డిస్క్వాలిఫికేషన్ కిందికి వస్తాడు. కానీ దీంట్లో మళ్ళీ అగైన్ ఒక చిన్న క్లాజ్ ఏంటి అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది డిస్క్వాలిఫికేషన్ కిందికి రాదు. అంటే ఒక వ్యక్తి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద 2 years అంతకన్నా ఎక్కువ ఇంప్రిజన్మెంట్లో కనుక ఉన్నట్టయితే అది డిస్క్వాలిఫికేషన్ కిందికి రాదనమాట. ఓకే, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కాకుండా ఏదైనా ఒక అఫెన్స్కి ఇఫ్ హీ ఈస్ కన్విక్టెడ్ ఫర్ అన్ అఫెన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 2 or more years దెన్ ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అవుతాడు అని చెప్పడం జరుగుతుంది. సో ఇవి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన గ్రౌండ్స్ అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనమాట. అండ్ ఇవి కాక మనకి డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్, అంటే 10th షెడ్యూల్ కూడా డిస్క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుతుంది. సో 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమని చెప్తుంది అంటే పార్టీ ఫిరాయింపు చట్టం కదా, ఇది యాంటీ డిఫెక్షన్ లా అంటాము. సో దీంట్లో ఏంటి అని అంటే ఒక వ్యక్తి వాలంటరీగా తన హౌస్ లైక్ ఎక్కడి నుండి ఎలక్ట్ అయ్యాడో ఆ పొలిటికల్ పార్టీకి రిజైన్ చేసేసిన, ఓకే, వాలంటరీలీ రిజైన్స్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ ఫ్రమ్ విచ్ హీ ఈజ్ ఎలక్టెడ్ అయినా, లేదా రెండోది వచ్చేసి ఏదైనా ఓటింగ్ జరుగుతున్నప్పుడు సెషన్లో తన పార్టీ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఓటేసినా లేదా ఓటు వేయడం మానేసిన, అంటే ఓట్స్ in contrary to the direction given by his party or abstains from voting, ఆ రెండిట్లో ఏది చేసినా, ఓకే, అబ్స్టైన్ అయినా లేదా కాంట్రరీగా ఓటేసిన అప్పుడు డిస్క్వాలిఫైడ్ కిందికి వస్తాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయిన క్యాండిడేట్ ఏదైనా అంటే లైక్ ఎలక్ట్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఎలక్ట్ అయ్యాడు, ఎలక్ట్ అయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే, ఓకే, ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీలో జాయిన్ అయినా లేదా మనకి నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, రాజ్యసభకి అయితే 12 members ఇట్లా అని చెప్పి. సో ఈ నామినేటెడ్ మెంబర్స్కి ఏంటి అంటే ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు కదా వీళ్ళని. సో నామినేట్ చేసిన తర్వాత దీస్ నామినేటెడ్ మెంబర్స్ విల్ బీ గివెన్ 6 months ఆఫ్ టైం, 6 నెలలలోపు వాళ్ళకి ఇష్టం వచ్చిన పొలిటికల్ పార్టీలోకి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ 6 నెలలలోపు వాళ్ళు జాయిన్ అవ్వకుండా తర్వాత జాయిన్ అయినట్టయితే దెన్ వాళ్ళు, సో ఈ 4 కేటగిరీలని డిఫెక్టెడ్ ఎంపీస్ అని అంటారు. ఓకేనా,
అంటే ఫిరాయింపు ఎంపీలు. సో వీళ్ళు 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎట్లా రావచ్చు అని అంటే మన మొత్తం ఈ పాయింట్స్ అన్నీ ఇచ్చి సిటిజన్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ అయితే 30 years, లోక్సభ అయితే 25 years, అండ్ ఓటర్ అయ్యి ఉండాలి, SC ST రిజర్వ్డ్ అయ్యి ఉండాలి, ఇట్లా అని చెప్పి ఈ 4 లైన్గా 1 2 3 4 అని ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద క్వాలిఫికేషన్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని అడగచ్చు. సో ఇప్పుడు అక్కడ మనకి 4 క్వాలిఫికేషన్సే కదా అని చెప్పి మనం కరెక్ట్ పెట్టేస్తాము. కాకపోతే అక్కడ జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే యాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినవి మాత్రం 2, మిగతా 2 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి సంబంధించినవి. సో అట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సేమ్ డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి కూడా అట్లాగే అడగచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక రకంగా క్వశ్చన్ ఎలా అడగచ్చు అని అంటే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఆర్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఈజ్ డెల్ట్ బై ఆర్ డిసైడెడ్ బై ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆల్ ఎంపీస్ ఈజ్ డిసైడెడ్ బై ద అంటే ఎంపీలు డిస్క్వాలిఫైడా కాదా అన్న విషయంని డిసైడ్ చేసేది, ఆల్ ఎంపీస్ యొక్క డిస్క్వాలిఫికేషన్ని డిసైడ్ చేసేది ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు మనల్ని. సో అని ఒక స్టేట్మెంట్ లాగా అడగచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనకు మామూలుగా అయితే కరెక్టే, ప్రెసిడెంటే డిసైడ్ చేస్తాడు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ని, అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కన్సల్ట్ అయ్యే చేస్తాడు. సో యాక్చువల్గా దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. కానీ అది తప్పు. ఎందుకు తప్పు అని అంటే ఎంపీస్కి సంబంధించిన అన్ని డిస్క్వాలిఫికేషన్స్ని ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీల్ చెయ్యడు. ఓకేనా. సో ప్రెసిడెంట్ డిసైడ్స్ ద మ్యాటర్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ అదర్ దాన్ దోస్ అండర్ 10th షెడ్యూల్ అని అంటాం. అంటే 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫికేషన్ అనే మ్యాటర్ని తప్ప మిగతా ఏ కేసులో అయినా ప్రెసిడెంటే చూస్తాడు, ఇన్ కన్సల్టేషన్ విత్ ECIA చూడడం జరుగుతుంది. మరి 10th షెడ్యూల్ అయితే ఎవరు చూస్తారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్స్ ఇట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరిక్కడ మనకి లోక్సభలో అయితే స్పీకర్ అంటాము, రాజ్యసభలో అయితే చైర్మన్ అంటాము. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనము ప్రిలిమ్స్లో పర్టికులర్గా ఎక్కువ మిస్టేక్స్ పోయేది ఎక్కడ అంటే ఇట్లాంటి డేంజర్ వర్డ్స్ దగ్గర. ఆల్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, లైక్, అన్లైక్, విచ్ ఆఫ్ ద అబౌవ్ నాట్ కరెక్ట్, యాజ్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇట్లాంటి వాటి దగ్గర చాలా మిస్టేక్స్ పోయేదానికి స్కోప్ ఉంటుంది. మనకు కాన్సెప్ట్ తెలిసినా కూడా ఇట్లాంటి వర్డ్స్ని మనం చూసుకోకపోతే ఎక్కువ మిస్టేక్స్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ని 1కి 2 సార్లు మనం చదివి ఆన్సర్ని పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే ఇప్పుడు మనం ఆర్టికల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ రాహుల్ గాంధీ ఇష్యూ గురించిన వచ్చిన ఆర్టికల్ అనమాట ఇది. ఏంటిది అని అంటే ఇక్కడ డిఫమేషన్ కేసులో అంటే మోడీ అనే సర్నేమ్ని రాంగ్గా యూజ్ చేశారు, రాంగ్గా పోర్ట్రే చేశారు అన్న కేసులో రాహుల్ గాంధీ మీద డిఫమేషన్ అంటే పరువు నష్టం దావా వేయడం జరిగింది కదా. సో ఇక్కడ IPC సెక్షన్ 499 and 500 కింద పరువు నష్టం దావా కేసు వేయడం జరిగిందనమాట రాహుల్ గాంధీ మీద. అయితే ఇక్కడ ఏమని అంటున్నారు అని అంటే ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది, కానీ అది సబ్జెక్ట్ టు కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, దానికి కూడా లిమిటేషన్ గ్రౌండ్స్. ఏంటవి అని అంటే డిఫమేషన్ అనేది దాంట్లో ఒక లిమిటేషన్ ఉంది. అంటే వేరే వాళ్ళ పరువు పోయే విధంగా మాట్లాడకూడదు, మనకి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా అని చెప్పి ఇష్టానికి మనం మాట్లాడేసేయకూడదు. అండ్ ఇంకొకటి మనకి ఆర్టికల్ 21 ఏంటి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని ఉంది కదా, దాంట్లో రైట్ టు రెప్యుటేషన్ అనేది కూడా ఒక ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్ అనమాట. అంటే ఒక రెప్యుటేషన్ అంటే ఏంటి, వాళ్ళ పరువు ప్రతిష్టలు అంటాం కదా. సో అది కూడా ఒక ఫండమెంటల్ రైట్ కిందికి వస్తుంది, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆర్టికల్ 19 అని కూడా చెప్తారనమాట. సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారు మోడీ అనే సర్నేమ్ని రాంగ్గా పోర్ట్రే చేశారు కాబట్టి డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. అండ్ ఈ డిఫమేషన్ కేసులో ఆయనకి 2 years ఇంప్రిజన్మెంట్ పడడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ 2 years విషయంలో 2 years ఆర్ మోర్ అని ఉంది కదా ఇక్కడ మనకి.
సో 2 years ఆర్ మోర్ ఇంప్రిజన్మెంట్ అయితే ఏమవుతుంది, అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ డిస్క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది కదా. అందుకని చెప్పి హీఈస్ డిస్క్వాలిఫైడ్ యాజ్ ఎంపీ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే సెక్షన్ 8(4) ఎందుకు తీసేసింది అండ్ ఇప్పుడు అది ఎందుకు రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నాము అని అంటే, మనకి ఇక్కడ ఒక ఫేమస్ కేస్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈజ్ లిల్లీ థామస్ కేస్ అనమాట. లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది అని అంటే, యాక్చువల్గా మనకి లిల్లీ థామస్ కేసులోనే సుప్రీంకోర్టు సెక్షన్ 8(4) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని తీసేయడం జరిగిందనమాట. అది అల్ట్రా వైర్స్ అంటే అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇన్ విచ్ కేస్ అంటే లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని వర్డిక్ట్ ఇచ్చింది, 8(4) సెక్షన్ 8(4) అనేది అల్ట్రా వైర్స్ అంటాము. అల్ట్రా వైర్స్ అంటే ఏంటి అంటే అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో అల్ట్రా వైర్స్ కాబట్టి 8(4)ని తీసేయాలి అనింది. ఎందుకనింది అట్లా అనంటే, లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఎందుకనింది అనంటే, ఈ సెక్షన్ 8(4) ఏమని చెప్తుంది అనంటే, ఇట్ అలౌడ్ ఫర్ ఏ 3 month విండో, 3 months టైం ఇవ్వడం జరిగింది. ఎవరికంటే ఎవరికైతే ఆ ఇంప్రిజన్మెంట్ 2 years ఆర్ మోర్ అంటే కన్విక్టెడ్ ఎంపీస్ అని ఎవరైతే ఉన్నారో అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళకి 3 months టైం ఇవ్వడం జరిగింది ఫర్ అపీలింగ్ ద కన్విక్షన్స్. అంటే దాని మీద మళ్ళీ వాళ్ళు ఏదైనా అపీల్స్కి అలా వెళ్ళాలి అని అంటే వాళ్ళకు ఒక 3 నెలలు టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక డిస్క్వాలిఫైడ్ అయితే దెన్ వాళ్ళకి వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ మీద అపీల్కి వెళ్ళాలి అని అంటే 3 నెలల టైం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ 3 నెలల వరకు వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ కిందికి తీసుకొని రాకూడదు అన్నది సెక్షన్ 8(4) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చెప్తుందన్నమాట. కానీ ఇక్కడ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది యాక్చువల్గా 2013లోనే కేసు అనమాట. ఈ లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, ఇట్లా తేడా చూపించకూడదు సిట్టింగ్ ఎంపీస్కి ఇంకా సిట్టింగ్ లెజిస్లేటర్స్కి ఇంకా మిగతా వాళ్ళకి మధ్య అట్లా డిఫరెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పి దీని వర్డిక్ట్ వల్ల ఏం జరిగింది అని అంటే ఇన్స్టాంటేనియస్ డిస్క్వాలిఫికేషన్ అనేది అమలు చేయడం స్టార్ట్ చేసింది సుప్రీంకోర్టు. అంటే ఏంటి అంటే ఈ 3 months టైం ఏదైతే ఉందో ఇది లేదు అంటే ఎవరైనా సరే వాళ్ళు సిట్టింగ్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ కన్విక్టెడ్ అని కనుక అంటే దెన్ వెంటనే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్ దే విల్ బీ డిస్క్వాలిఫైడ్. అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే డిస్క్వాలిఫైడ్. ఇంకా వాళ్ళకి 3 నెలలు టైం ఇవ్వడము, వాళ్ళ అపీల్కి వెళ్ళడము ఇట్లాంటివేవి ఉండదు. అండర్ సెక్షన్ 8(3) కింద సెక్షన్ 8(3) ఏమని చెప్తుంది అని అంటే ఈ 2 years ఇంప్రిజన్మెంట్ అట్లయితే వెంటనే డిస్క్వాలిఫైడ్ అని చెప్పి చెప్తుందనమాట. సో కాబట్టి 8(3) కింద వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలి. అండ్ 8(4) అనేది అల్ట్రా వైర్స్ అది చెల్లదు అని చెప్పి క్లియర్గా లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారు అని అంటే ఇది లెజిస్లేటర్స్ యొక్క కెరీర్స్ మీద చాలా దెబ్బ పడుతుంది. ఇమ్మీడియట్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఇట్ హ్యాస్ వెరీ సీరియస్ ఇంప్లికేషన్స్ ఆన్ ద లెజిస్లేటర్స్ కెరీర్స్. అంటే ఎందుకు అనంటే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది లైక్ చాలా స్లోగా ఉంది అండ్ లెంతీ అపీల్ ప్రాసెస్లు ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో కాబట్టి వాళ్ళ యొక్క కెరీర్ దెబ్బతినకుండా ఉండే విధంగా మనకి మళ్ళీ సెక్షన్ 8(4) అనే దాన్ని రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. కొన్ని లిమిటెడ్ కేసెస్లో మాత్రమే కోర్టులు అనేవి తొందరగా డిస్క్వాలిఫికేషన్ గురించి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రా కోర్టు ఏం చేసిందంటే చాలా స్విఫ్ట్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ కన్విక్షన్ ఇట్లాంటి మ్యాటర్స్లో తొందరగా రియాక్ట్ అయ్యి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు లాగా చెప్పచ్చు. లైక్ 24 hours డిసైడ్ చేసేయడం జరిగిందనమాట. కానీ అట్లాంటివి చాలా రేర్ కేసెస్, ఎక్సెప్షనల్ కేసెస్ మాత్రమే ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఇన్స్టాంటేనియస్ డిస్క్వాలిఫికేషన్ అనేది హెల్దీ కాదు. వీళ్ళకి అట్లీస్ట్ ఈ 3 months టైం అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లీగల్గా, కాన్స్టిట్యూషనల్గా అండ్ ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ప్రాక్టికల్గా
చాలా డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి సెక్షన్ 8 ఆఫ్ 4ని ఇమీడియట్గా రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నటువంటి ఆర్టికల్ ఇది. ఓకేనా. అండ్ ఇది మనకి కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని అండ్ తర్వాత మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ ఇట్లాంటి వాటిని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి, రెస్పెక్ట్ చేయాలి అనే విధంగా సెక్షన్ 8 ఆఫ్ 4ని మళ్ళీ రీస్టోర్ చేసి వాళ్ళ యొక్క కెరీర్ని పాడు అవ్వకుండా ఉండేలాగా చేయాలి అని చెప్పి రాసినటువంటి ఆర్టికల్ ఇది. సో ఓవరాల్గా మనకు ఆర్టికల్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, దాంట్లో ఉన్న డిస్క్వాలిఫికేషన్స్ అండ్ సెక్షన్ 8 ఆఫ్ 4 అండ్ 8 ఆఫ్ 3 గురించి ఉన్నటువంటి ఆర్టికల్. ఓకేనా. అండ్ థర్డ్ ఆర్టికల్ చంద్రయాన్ 3 ల్యాండర్ ఆల్ సెట్ ఫర్ టచ్ డౌన్ టుడే అని చెప్పి ఉంది కదా. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ చంద్రయాన్ 3 సక్సెస్. మనకి ఇది ఒక చాలా పెద్ద కీ మిషన్, లాంగ్ మిషన్. July 14th ఈ మిషన్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ని టచ్ చేయబోతుంది మన చంద్రయాన్ 3 at 6:04 PM. సో లెట్ us all watch this and let us wish దట్ ఇది సక్సెస్ఫుల్గా చంద్రుడి మీదకి ల్యాండ్ అయ్యి మన రోవర్ అక్కడంతా తిరిగి ఈ మిషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలి. బికాస్ దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంకా చాలా ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ మనకు ఒక సైడ్ మనం చూసినట్టయితే రష్యాది రాస్కాస్మోస్ పంపించిన లూనా 25 ఫెయిల్ అయ్యింది. అండ్ సో ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ లైక్ హౌ చంద్రయాన్ 3 వర్క్స్ అని. సో ఇప్పుడు మనం చూద్దాము చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వాలని మనం అందరం విష్ చేద్దాము. అండ్ దీని లైక్ ఇది ఈరోజు ల్యాండ్ అయిన తర్వాత దీని నుంచి మనకు అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి అవంతా కూడా మనం కమింగ్ వీడియోస్లో చాలా డీటెయిల్గా దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ని మనం ఫస్ట్ టైం చూడబోతున్నాము. అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ హిస్టారిక్ మూమెంట్ని మనం అందరం విట్నెస్ చేద్దాము. అండ్ ఇక్కడ మనం ఒక ఫండమెంటల్ డ్యూటీని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అండ్ స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ అని చెప్పి ఉంటుంది కదా మన ఫండమెంటల్ డ్యూటీ. సో యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా లెట్ us ఆల్ విష్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3. ఓకేనా. సో ఇవి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ మీకు. Consider the following statements. New Development Bank has been set up by APEC. The headquarters of New Development Bank is in Shanghai. ఇవి రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఇది మనకి 2016లో యూపీఎస్సీ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి, దాని గురించి. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ కామెంట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సుప్రీం కోర్ట్. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అట్లా కాకుండా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డైలీ ఆన్సర్స్ని రాయాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఎలా రాయాలో ఏంటో అని మీకు తెలియనప్పుడు దెన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇస్ దేర్ ఫర్ బిగినర్స్ ఎస్పెషల్లీ ఇన్ LTX క్లాసెస్. సో ఈ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఏంటంటే 3 క్వశ్చన్స్ మీకు ముందు రోజు అప్రోచ్ చెప్పి, అంటే ఆ 3 టాపిక్స్ డైలీ 2 కరెంట్ అఫైర్స్ అండ్ ఒక స్టాటిక్ క్వశ్చన్ ఉంటుంది. సో దానికి అప్రోచ్ చెప్పి ఆన్సర్ రైటింగ్ మీ చేత చేయించి పర్సనల్ ఫీడ్బ్యాక్ అండ్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్ డైలీ మీకు గాంధీనగర్ బ్రాంచ్ హైదరాబాద్లో అవుతోంది. సో ఈ ఎంటైర్ కోర్స్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో దీనికి సంబంధించి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి మెంటార్ తోటి మాట్లాడి డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.